హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో దొండకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. మనం ఎప్పుడైనా వంట ఇంట్లో చేయనప్పుడు బయటికి వెళ్ళే తొందరలో వంట చేయం కదండి. అప్పుడు కర్రీ పాయింట్స్ నుంచి మనం కర్రీస్ తెచ్చుకుంటాము. మన కర్రీ పాయింట్లో కర్రీ ఎలా టేస్ట్ ఉంటుందో మనం ఇంట్లో చేస్తే అలా కుదరదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునే మెథడ్లో మీకు దొండకాయ మసాలా కర్రీని చూపిస్తున్నానండి. ఇది వేడివేడి రైస్లోకి, చపాతీలోకి, బగారన్నంలోకి, బిర్యానీలోకి అన్నిట్లోకి సెట్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అంటే గంటని కొట్టండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడవచ్చు. ఇప్పుడు ముందుగా నేను ఒక 1/2 kg వరకు ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకున్నానండి. తీసుకొని వీటిని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వాటిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదండి, అవన్నీ పోయేంత వరకు నీట్గా చేసుకొని సైడ్లని కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము వంకాయ మసాలాకి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 ముక్కలు రావాలండి. కింది వరకు కట్ చేయొద్దు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనము మసాలా వంకాయకు ఎలా కట్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసుకోవాలండి. మనం ఇందులో మసాలా పెడతాం కాబట్టి. నెక్స్ట్ వేరేది కూడా చూడండి, సైడ్లను కట్ చేసేసి మిడిల్లో ఇలా కట్ చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ల వరకు పల్లీలను తీసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని తీసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు ఒక 7-8, 1 టీ స్పూన్ వరకు గసాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని తీసుకోవాలి. తీసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 3 ఇలాచీలు, 2 టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి. వేసుకొని దూరగా వేయించుకోవాలి. మనకు స్మెల్ వస్తుందండి, మంచి అరోమా కూడా వస్తుంది వీటిని ఫ్రై చేస్తుంటే. వాటిని తీసుకొని చల్లార్చుకోవాలండి మిక్సీకి వేసుకోవడానికి. తర్వాత ఆయిల్లో మనం దొండకాయలని ఫ్రై చేసుకోవాలండి. నాకు ఫ్రై చేసిన క్లిప్ మిస్ అయింది. అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను దూరగా ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులను పేస్ట్ చేసుకున్నాం కదండి, వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మన గ్రేవీ చాలా బాగా వస్తుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాకు 2 టీ స్పూన్ల వరకు కారం సరిపోయిందండి. నేను మధ్య మధ్యన టేస్ట్ చూస్తానండి. టేస్ట్ చూసుకుంటూ సరిపోయిందా లేదా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు అంటే ఒక చిన్నవి 3 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. కారం మళ్ళీ వేసుకున్నానండి, అంటే మొత్తం 3 టీ స్పూన్ల వరకు కారం సరిపోయింది. మళ్ళీ ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకున్నానండి నేను. చూడండి, ఈ విధంగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. మనకు గ్రేవీ కొద్దిగా లూజ్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనకు ఆయిల్లో ఒక 50% వరకు కుక్ అయిపోయాయండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు నిండా చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం, పసుపు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని
తగ్గినట్టు అనిపిస్తే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు కర్రీని మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అయిపోయింది, అంటే మనకు ఆల్మోస్ట్గా కర్రీ రెడీ అయిపోయింది అని. ఇప్పుడు కొత్తిమీర ఆకుని కర్రీ పైన వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలండి. అంతే, వేడి వేడి కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, మనకు కర్రీ పాయింట్లో ఎంతో టేస్ట్గా దొరికే మసాలా దొండకాయ కర్రీ ఈజీ వేలో చూపించానండి. ఇది వేడివేడి రైస్లోకి, బగారన్నంలోకి, బిర్యానీలోకి, పుల్కాలోకి ఎందులోకైనా సెట్ అయిపోతుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కుదిరినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.